బ్రో అలానే 15,000 లో బెస్ట్ ఫోన్ ఏంటో చెప్పండి, తీసుకుంటా. రియల్మీ P4X. యాక్చువల్లీ ఈ ప్రైస్ సెగ్మెంట్ లో ఇంకా చాలా ఫోన్స్ లాంచ్ అయ్యాయి అండ్ మంచి ఫోన్స్ కూడా ఉన్నాయి. బట్ కంపారిటివ్లీ రియల్మీ P4X ఈజ్ అ బెటర్ ఆప్షన్. ఎందుకో చెప్తా. ఫస్ట్, ఈ ఫోన్ లో 7000 mAh బ్యాటరీ ఉంది విత్ 45 వాట్ ఆఫ్ సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్. 45 వాట్ ఛార్జర్ కూడా బాక్స్ లోనే వస్తుంది. సెకండ్, ఈ ఫోన్ లో ఈ సెగ్మెంట్ లోనే ది బెస్ట్ అండ్ ఫాస్టెస్ట్ ప్రొసెసర్ ఉంది. ది MediaTek Dimensity 7400 అల్ట్రా చిప్. ది అంతుతు స్కోర్ కూడా హైయెస్ట్ 7,80,000 అంతుతు స్కోర్ వస్తుంది. అండ్ ఇంట్రెస్టింగ్ విషయం, మీరు BGMI 90 FPS లో గేమింగ్ చేయొచ్చు. సో గేమర్స్ కి బ్యాటరీ తోటి ప్రాబ్లం లేదు అండ్ డీసెంట్ గా గేమింగ్ చేయడానికి ప్రొసెసర్ తో కూడా ప్రాబ్లం లేదు. అంతేకాకుండా ఈ ఫోన్ IP64 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్ కూడా ఉంది. కానీ అలా అని ఫోన్ ని మొత్తానికి నీళ్ళల్లో ముంచేయకండి, ఎందుకంటే ఇది కంప్లీట్లీ వాటర్ రెసిస్టెంట్ కాదు, జస్ట్ చినుకుల్లో సర్వైవ్ అవుతుంది. ఈ ఫోన్ లో స్టీరియో స్పీకర్స్ ఉన్నాయి, 144 Hz 1000 nit peak brighted డిస్ప్లే కూడా ఉంది. కానీ ప్రాబ్లం ఏంటంటే ఇది AMOLED డిస్ప్లే కాదు, IPS డిస్ప్లే. మీకు ఒకవేళ AMOLED డిస్ప్లే ఉన్న ఫోనే కావాలి ఈ ప్రైస్ సెగ్మెంట్ లో అంటే చాలా ఫోన్స్ ఉన్నాయి. లైక్ Poco M7 Pro. దీంట్లో మీకు బ్యాటరీ అంత పెద్దగా ఉండదు, ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ 45 వాట్ ఉంటుంది, కానీ మీకు మంచి డిస్ప్లే ఉంటుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, ఐ థింక్ దిస్ ఇస్ ద బెస్ట్ లుకింగ్ ఫోన్ ఇన్ దిస్ ప్రైస్ సెగ్మెంట్. ఎగ్జాక్ట్ గా ఒక Samsung Z Fold 7 ని చూసినట్టు అనిపిస్తుంది బ్యాక్ సైడ్ నుంచి చూస్తే. అండ్ బ్యాక్ సైడ్ లో మీకు 3 కెమెరాస్ ఉండవు. సో మెయిన్ సెన్సార్ 50 మెగాపిక్సెల్ అండ్ దాని నుంచి మీరు 4K లో వీడియోస్ కూడా రికార్డ్ చేయొచ్చు. సో అర్థమైంది కదా, నేను ఈ రియల్మీ P4X నే పిక్ చేసుకోవడానికి మెయిన్ రీజన్ ఒక డీసెంట్ కెమెరా, ఒక డీసెంట్ డిస్ప్లే తో, ఒక మంచి బ్యాటరీ లైఫ్ తో ఈ ఫోన్ వస్తుంది. ఇలా మీరు తీసుకోవాలి అనుకుంటే అమెజాన్ లో అవైలబుల్ గా ఉంది, అక్కడ నుంచి చెక్అవుట్ చేసి యూ కెన్ పర్చేస్ ఇట్. ఇలాంటి సజెస్టివ్ వీడియోస్ కోసం ఖచ్చితంగా నన్ను ఫాలో చేసుకోండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.